చందామణి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చినటువంటి స్వస్థను బట్టి స్తోత్రాలు, సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే పునరావు గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రణిత యొక్క విద్య కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాకనాటి కరుణ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేరీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోతరాజు మాస్టర్ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రమేష్ గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విధవరాండ్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే సంఘ అభివృద్ధి విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవనస్తుల ఆత్మీయ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ కాపరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రేస్ దీపుల వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలేఖ్య గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గృహాలు లేని వారు గృహాలు కట్టుకోవాలని ప్రార్థనలకు వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో 18వ తారీఖు బసవ వరకు ఆరాధన నుంచి ప్రారంభమయ్యే 2 దినాలన్నిటి వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతినిత్యం జరిగించబడే ఆరాధనలో సంఘమంతయు పాల్పంచుకున్నట్లుగా కృప దయచేయనట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. నిర్మాణంలో ఉన్న గృహాలు పూర్తి ఉన్నట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. రైతుల కొరకు వ్యాపారాలు చేసుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సువన్ కుమారి, విజయరాజు, డైజీ, విక్రాశేఖర్ ఆరోగ్యాల కొరకును, సంఘంలో ఉన్నటువంటి ఆయా బలహీనతలతో జ్వరాలతో బాధపడుతున్న వారందరూ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, గడిచిన కాలం అంతా తోడుగా ఉన్నారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి పాస్తాలో కాచి కాపాడండి. గత వారం అంతా తోడైన నడిపించారు. ఇవరైన వారంతో లెంటి వారం ప్రారంభమవుతుండగా లెంటి కాలపు ఆరాధనలన్నింటిలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అనిశ్చయము నీ సన్నిధిలో ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించగలందులో కృప దయచేయమని, నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దీవించి వారి వారి అవసరతలలో ఆరోగ్యాలలో నీ గుప్పిలింపి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని బలపరుచున్నాయి. ఈ మెండైనటువంటి కృపలతో ప్రతి ఒక్కరిని నింపి కాచి కాపాడాలనే విషయాలు మీరే తోడేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక.